ఆన్సర్ లేక లోకంలో తిరగకుండా వారు కట్టెపట్టి పోరాడిన కాలం మనం ఎక్కడ చూడలేదు. కేవలం వాక్యుద్ధం భగవత్ మహిమను చూపించడం. ఈరోజు హైందవులకు వచ్చినటువంటి ప్రమాదం అంతా ఏమిటి? మనం మహత్యాన్ని చూపలేకపోతున్నాం. కారణం ఏమిటి? విశ్వాసం. ఇది బాధపడ్డా నేను చెప్పవలసినటువంటి మాట. ఎందుకు మనం ఎన్ని పూజలు చేస్తున్నా, ఏం చేస్తున్నా, పరమాత్మను చూస్తూ ఎందుకైనా లోకంలో ఇన్ని అగాధ్యాలు జరుగుతున్నాయి, నీ మహత్యాన్ని ఎందుకు చూపలేకపోతున్నావు అంటే ఎవరికి ఎక్కడ? ఎందుకంటే కలవు సంకల్పం. కలిలో మహత్యం అనేటువంటిది ఒక 100 మంది 1000 మంది చేరితే అక్కడ పుడుతుందన్నారు. పరమాత్మ ఒక్కడుంటే నేనేం చేయలేనయ్యా, ఒక్కడు రావాలన్నా కూడా వాడు గోడు ముందు సమానమైన ప్రహ్లాదుడు, లేకపోతే ధ్రువుడు, లేకపోతే లోకానికి ఉపకరించేటువంటి ఏ మహానుభావుడు అయితే నేను వస్తా. ఎవరి పాటి వారి స్వార్థంతో పరిపూర్ణం కానిటువంటి మనస్సును నేను ఎక్కడో ఉంటానయ్యా అని స్వామివారు కూడా మనకు చెప్తూ ఉన్నారన్నమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యుతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నువ్వు చేసేది భగవంతుడితోనే, నువ్వు ఆరాధించేది భగవంతుడితోనే, నువ్వు తినేటువంటి తిండి భజనం చేసేది భగవంతుడే, నీకు శక్తినిచ్చేది భగవంతుడే, నీకు ప్రశాంతతనిచ్చేది భగవంతుడే. నిద్ర రాకపోతే బాధ, నిద్ర ఎక్కువైతే బాధ, తిండి ఎక్కువ తింటే బాధ, తిండి సరిగ్గా తినకపోతే బాధ, మనం సరైనటువంటి సందర్భంలో డబ్బు రాకపోతే బాధ, అధికమైతే బాధ. ఏది బాధ చెప్పండి? మొత్తం జీవితమే బాధ. కానీ ఎక్కువైనా తక్కువైనా రాకపోయినా వచ్చినా ఏం చేసినా ఎక్కడ సంతోషం ఉంటుంది? పరమపదమైనటువంటి పరమాత్మ పాదస్థానంలో మనకు శాంతి కలుగుతుంది. అందుకే ఆ వాక్యం చెప్పడానికే పరమాత్మలు లోకంలో శిలారూపంలో ఉంటున్నారు. నన్ను నువ్వు కలిగించే రోజున లోకానికి నా యొక్క మహత్యం కనిపిస్తుంది. అంటే శిలారూపంలో అంటే కరుడుగట్టిన రూపం అని కాదు. ఆ శిలలో కూడా నన్ను దర్శించగలగాలి, అంత దృష్టి, అంత విశ్వాసం నీలో ఉండాలి. ఇది మన సనాతన ధర్మంలో గొప్ప విశేషం. ఆయన అందరిలాగా కనిపిస్తే 2 రోజుల తర్వాత కొత్త బాగా ధనికుడైనటువంటి మొట్టమొదటి రోజు స్నేహితుడైనటువంటి వాడిని పూజిస్తారు, 2వ రోజు పక్కన పెట్టేస్తారు. పరమాత్మ ప్రతిరోజు ప్రత్యక్షమైన ఇదే దంతే ఉంటుంది. అందుకే పరమాత్మ ప్రత్యక్షం కాదు. పరమాత్మ ప్రత్యక్షం కావాలి అంటే మీ మనసులో ఉన్న సకల వికారములు కూడా తొలగిపోయి నిన్ను నువ్వు పరమాత్మగా గుర్తించిన రోజున నీకు చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అదే ప్రత్యక్షం. స్మృతి ప్రత్యక్షం ఐతిహ్యం. మన కర్మల్లో ఒక మాట ఉన్నది. పరమాత్మ ఏ రూపంలో ఉంటున్నాడు, ఆ సూర్య కిరణాలు మన దేహంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. కాకపోతే స్మృతి ప్రత్యక్షం ఐతిహ్యం అనుమానశ్చతుష్టయం. ఆదిత్యుడు స్మృతి రూపంలో ముందు వస్తాడు ధర్మ రూపంలో, తర్వాత అవి ఆచరించడం వల్ల ప్రత్యక్షం అవుతాడు. ఆచరించి మనం పోయిన తర్వాత మన వాళ్ళకి ఇతిహాసంగా ఉంటుంది. ఐతిహ్యం అనుమానశ్చతుష్టయం. సాధించలేనటువంటి దాన్ని అనుమానంతో సాధించాలి. తర్కానికి మూలం అనుమానం. పర్వతో మహిమాన్ భూమాన్ని దూరంగా పొగలో పొగ కనిపిస్తుంది, నిప్పు కనపట్టలేదు. పొగ ఉంది కాబట్టి నిప్పు నేను అనుమానిస్తున్నాను. ఏదో ఒక ఆనందం ఉన్నది కాబట్టి పరమాత్మ ఉన్నాడు. అందుకే స్మృతి ప్రత్యక్షం ఐతిహ్యం అనుమానశ్చతుష్టయం ఏదైరాదిత్య మండలం. ఇదే ఆదిత్య. ఆ 3 మీలో ఉంటే మీరు ఆదిత్యులే. ఆ 3 మీలో లేకపోతే మనం దైత్యులం. ఆదిత్యులం లేకపోతే దైత్యులం. అయ్యా మనం దైత్యులుగా ఉండాలా, ఆదిత్యులుగా ఉండాలా అనేటువంటి విషయాన్ని ఆ పరమాత్మ మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనల్ని ఎప్పుడు దైత్యులుగా కాకుండా వారి గుర్చులుగా పెట్టుకుంటూ మనకు జీవితంలో ధర్మాన్ని కాపాడేటువంటి కృతకృత్యులయ్యేటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ ధన్యత్వాన్ని పొందాలి, పొందింపజేయాలి అని కార్తీక మాస శనివార శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి కోటి సోమవార సమానమైనటువంటి తిథి పర్వాన ఈ అవకాశం మాకు చంద్రమౌళీశ్వరుడు సాంబ సదాశివుడు కలగజేశారు. ఇంతమంది శ్రద్ధగా ఇంతసేపు విన్నారు అంటే దీంట్లో ఐతిహ్యం ఉన్నదని మేము అనుకుంటున్నాం. స్మృతి ఉన్నది, ప్రత్యక్షం ఉన్నది, ఐతిహ్యం ఉన్నది. అనుమానం ఏమిటంటే భవిష్యత్తులో మనం పరమాత్మను ఎలా సాధించాలి అనేటువంటిది సాధిస్తామా లేదంటే సాధిస్తాం ఎలా అనే అనుమానం కావాలి. సాధిస్తామా లేదా అనేటువంటి మళ్ళీ సంశయానుమానం పనికిరాదు, స్థిరానుమానం కావాలి. సాధిస్తాం ఎలా అనేది శోధంతో మనం శోధనాత్మక కర్మ, సాధనాత్మక సిద్ధి. అది సిద్ధ పదార్థం వచ్చేస్తుంది, సందేహం లేదు. కాబట్టి సూర్యుడు రేపు తెల్లవారులో ఉదయిస్తాడు, సిద్ధ పదార్థులే. కానీ రేపు తెల్లవారు వరకు మనం ఎక్కడ ఉండాలి, సూర్యుడు ఉదయించేంత వరకు అనేటువంటిది అనుమాన సాధన.
కాబట్టి అనుమాన సాధనాన్ని మనకి ఎప్పుడు పరమాత్మ బలంగా ఉంటూ సాధింపజేస్తూ మనలో అనుమానం పోతే పరమాత్మే. ఒక్కసారి ఆలోచించండి, మీరు అనుమానం పోయిందనుకోండి సిద్ధ పదార్థం ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది. సిద్ధ పదార్థం ఉన్నప్పటికీ కూడా మనిషికి అనుమానం ఉన్నది కనుకనే పరమాత్మ వీటికి అనుమానం ఏడ్చింది అయ్యి వీళ్ళ దగ్గర నేను వెళ్ళకూడదు. రేపు తెల్లవారు వస్తుంది మనకి అందరికీ తెలుసు, కానీ రేపు తెల్లవారు వరకు అవుతుందా లేదా అని అనుమానం. తింటాం, పరమాత్మ పెట్టింది సందేహం లేదు, మీకు రావాల్సింది మీ వయసులో వస్తుంది సందేహం లేదు, కానీ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరెవరు వస్తుంది, మనం ప్రయత్నం చేయకపోతే వస్తుందా? ప్రయత్నం చెయ్యాలి, నీ ధర్మ ప్రయత్నంలో చెయ్యాలి, కాల ప్రయత్నం కాలం చేస్తుంది. ఈరోజు వీళ్ళకి ఏం పని ఉందని మనకు ఇక్కడికి వచ్చింది, ఇంత 6వ ఏకాదశాన్ని ఈవేళ చేశారు, నిన్న 3 ఈవేళ 3, రేపు 3, 4 చేస్తే రేపటికి పరిపూర్ణం అవుతుంది కదండి. 4, 5 చేయాలి, 6 చేయాలి, రేపటికి పరిపూర్ణం అవుతుంది. రేపు ఎలా అంటానికి రేపు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? సిద్ధి, ఆ వృత్తి, ఆ ధర్మం మనకు పాటింప చేస్తున్నారు. కాబట్టి ఇలాగనే చూడండి, మనం ఇంత పెద్ద ఉత్కృష్టమైనటువంటి కార్తీక మాసంలో చేస్తూ ఉంటే జనాలందరూ కూడా కొంతమంది కనిపిస్తుంటారు. మన ధర్మం పక్కన వాటికి చెప్పడం వస్తారా రావడం మనకు అవసరం. చెప్పాలి, ఇదిగో ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది రాండి, మనకు తెలిసిన వారికి చెప్తూ ఉండాలి. తెలిసిన వారికి ప్రచారం వల్ల మనం ప్రచారం చేయట్లేదు మన ధర్మాన్ని, అందుకే అది కొంచెం 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 ఎదురుగారికి వాడికి లేదు మనకు ఎదురయ్యా అనేటువంటి భావనలే వెళ్ళిపోతున్నాం. ఈ మాటలన్నీ అవకాశం దొరికినప్పుడు చెప్పకపోతే మళ్ళీ వీళ్ళు దొరికినా కూడా సందర్భం వేరే ఉంటుంది. ఈరోజు కేవలం మనకు వృత్తి ధర్మాన్ని మాత్రము మనం స్మరించుకునేటువంటి కాలం. కాబట్టి మనం నమకంలో ఏం చెప్పాము అందరికి అర్థం కాకపోయినా మధ్యలో ఒకటి అర్థమవుతుంది. నమః, నమో నమః, చ నమః, నమో నమః. ఎన్నిసార్లు చెప్పారంటే నమః 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 అని అంటే భగవంతుడిని నమస్కారంతో ఉపాసన చేస్తున్నాం. చమకంలో నమకంలో చెప్పబడినటువంటి నమః అనేటువంటి పదాన్ని